అసలు క్యారెక్టర్తో ఎటువంటి మ్యాజిక్ చేయొచ్చు, ఎటువంటి సక్సెస్ని సాధించవచ్చు. చాలామంది తెలియదు క్యారెక్టర్ అంటే రోడ్డు మీద ఎవరు గుడ్డివాడిని దాటించడమో లేకపోతే అన్నదానం చేయడమో అనుకుంటారు. క్యారెక్టర్ ఈజ్ యువర్ కోర్. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. పక్కన వాడిని మోసం చేద్దామనో, తప్పుడు మార్గంలో వెళ్దామనో, ఈజీగా డబ్బులు వస్తాయనో, ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఇలా బ్రతుకుతున్న రోజులు డబ్బు కోసం ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకుంటావో నీ క్యారెక్టర్ పోయినట్టు. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు, లైఫ్ కోచ్. హరీష్ గారు, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనిషి పరిపూర్ణంగా ఉండాలంటే చాలా ఫ్యాక్టర్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఒక సొసైటీలో ఓ మంచి హ్యూమన్ బీయింగ్గా, లేకపోతే ఒక ఫ్యామిలీలో ఓ మంచి బ్రదర్గానో, ఒక ఫాదర్గానో ఇలా ఉండాలంటే మన నేచర్ని మార్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇలానే ఉంటాను అంటే అది సొసైటీకి ఇబ్బంది, ఫ్యామిలీకి ఇబ్బంది. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి గురించి మాట్లాడినప్పుడు వెంటనే గుర్తొచ్చేది క్యారెక్టర్. అతని క్యారెక్టర్ బాగాలేదు అంటే ఫస్ట్ అసలు అతన్ని మనిషిని ఎలా డిఫైన్ చేస్తారంటే క్యారెక్టర్తో డిఫైన్ చేస్తారు. అసలు క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటిది, అసలు క్యారెక్టర్తో ఎటువంటి మ్యాజిక్ చేయొచ్చు, ఎటువంటి సక్సెస్ని సాధించవచ్చు. క్యారెక్టర్ అంటే అండి యువర్ కోర్. నీ లోపల మెయిన్గా ఉన్నది క్యారెక్టర్. క్యారెక్టర్ ఈజ్ అన్కంట్రోల్డ్. తెలుసా మీకు? సడన్గా క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేయాలి, ఎంత ఆపుకున్నా క్యారెక్టర్ బయటపడిపోతుంది. సో అందుకని క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి కూడా ఆ కోర్ నుంచి కరెక్ట్ చేయాలి. చాలామంది తెలియదు క్యారెక్టర్ అంటే రోడ్డు మీద ఎవరు గుడ్డివాడిని దాటించడమో లేకపోతే అన్నదానం చేయడమో అనుకుంటారు. క్యారెక్టర్ ఈజ్ యువర్ కోర్. లోపల ఉంటుంది, సడన్గా వస్తుంది అది బిహేవియర్. ఎవరైనా ఐడెంటిఫై చేయాలంటే ఆ కోర్ని ఐడెంటిఫై చేయాలి. దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ క్యారెక్టర్ని ఎవడి వాడు గుర్తించి దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకోకపోతే ఎంత మాస్కులు పూసినా, పైనుంచి ఎంత మేకప్లు వేసినా వాడి క్యారెక్టర్ తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ నెంబర్ 1. అంటే ఎవడికి వాడు లోపల గుర్తించాలి. మా చెప్పేవారు, ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. ఆ క్యారెక్టర్ రాంగ్ వేలో వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా మనం నాశనం అయిపోతాం. ఈ క్యారెక్టర్ అనేది ఎప్పుడు మన లోపల 2 నక్కలు కూర్చుని ఉంటాయని, ఒక నక్క మంచి వైపు, ఒక నక్క చెడు వైపు ఉంటుందని, దాన్ని నక్క లయన్ అని అంటారని. నువ్వు దేన్ని ఫీడ్ చేస్తావో అది పెరుగుతూ ఉంటుంది. నీ నక్క బుద్ధులు కానీ, తప్పుడు బుద్ధులు కానీ, వాటిని ఎక్కువ ఫీడింగ్ ఇస్తే అది పెరుగుతుంది. అది కరెక్టే అని ప్రూవ్ చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అవును నేను ఇట్లాగే ఉంటాను, నా ఇష్టం అని. ఇప్పుడు సొసైటీలో మనం ఎలా తయారు చేసామంటే, ఎవడు నచ్చినట్టుగా వాడు బిహేవ్ చేయడం, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం చాలా గొప్ప విషయంగా చూపిస్తున్నాం. విచ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్ ఫర్ ఎ సొసైటీ. ఎప్పుడు రాంగ్. ఒక జంతువు జంతువులా ఉండాలి, ఒక మనిషి మనిషిలా ఉండాలి. సో ఆ క్యారెక్టర్ కోర్ని మనం మిస్ చేయకూడదు. ఓకే, ఇది నెంబర్ 1. సో లోపల నువ్వు దేనికి ఫీడింగ్ ఇస్తున్నావో దాని క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది. సో మనము ఎంతసేపు పక్కన వాడిని మోసం చేద్దామనో, తప్పుడు మార్గంలో వెళ్దామనో, ఈజీగా డబ్బులు వస్తాయనో, ఎవరినో ఇంప్రెస్ చేయడానికో ఇలా బ్రతుకుతున్న రోజులు మన క్యారెక్టర్ వీక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు వీక్ అయిపోతుంది. దాంతోపాటు ఈ క్యారెక్టర్ అనేది బాగా దెబ్బలు కొట్టిన గుర్రంలా పరిగెట్టించాలి. ఒక చోట ఉండిపోయిన క్యారెక్టర్ పనిచేయదు. ఓకే, ఒక చోట ఉండిపోయింది, ఏమీ సాధించకుండా, ఏమీ లేకుండా, లైఫ్లో ఒక పర్పస్ లేకుండా, గోల్ లేకుండా ఉన్నవాళ్ళు క్యారెక్టర్ ఎప్పటికీ మంచిది అవ్వదు. ఒక గోల్ ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ వైపుగా వచ్చేవన్నిటినీ తనతో పాటు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఓకే, అది నా గోల్ అయి ఉంటే నా క్యారెక్టర్ని ఎంత మార్చుకుంటే నాతో పాటు అందరూ జాయిన్ అవుతారు. అది యాక్చువల్గా. ఎప్పుడైతే నా క్యారెక్టర్ బాగాలేదనుకో, నేను రీచ్ అయిపోవచ్చేమో కానీ ఓడిపోయినట్టే లెక్క. సో చాలా చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్లో ఇంకొక ముఖ్యమైన విషయము, ఎప్పుడు కూడా నేను చాలా దానిలో చెప్తుంటాను, కనకము కాంతము అంటాం. ఓకే, కాలము, ఈ మూడింటిని మిస్ అవ్వకూడదు. కనకము, కాంతము, కాలము. అంటే డబ్బు కోసం ఎప్పుడైతే నిన్ను నువ్వు మార్చుకుంటావో నీ క్యారెక్టర్ పోయినట్టు. డబ్బు కోసం. నెక్స్ట్ కాంతం, ఆర్ అబ్బాయి అమ్మాయి కానీ, అమ్మాయి అబ్బాయికి కానీ, ఎప్పుడైతే ఒక ఆపోజిట్ జెండర్ కోసం నిన్ను నువ్వు మార్చేసుకుని, నిన్ను నువ్వు అమ్మేసుకుని, నువ్వు మోసము చేసైనా సరే సాధించాలనుకుంటావు, క్యారెక్టర్ పోయినట్టు.
థర్డ్ కాలం. ఎవడికైతే సమయము విలువ తెలియదో, ఇష్టం వచ్చినట్టుగా టైంపాస్ చేస్తున్నా అంటాడు, వాడి క్యారెక్టర్ లేనట్టే లెక్క. ఓకే, నేను క్యారెక్టర్ని డిఫరెంట్ సెన్స్ చెప్తున్నా. మనకు సినిమాలో చూపించినట్టు ఒక వ్యక్తిత్వము క్యారెక్టర్ అంటే వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ మూడు నువ్వు ఎలా ఉంటున్నావు, కనకం డబ్బు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, డబ్బు కోసం నువ్వు ఎలా ఉంటున్నావు, డబ్బు నీ దగ్గరకు వచ్చాక ఎలా బిహేవ్ చేస్తున్నావు బట్టి కాంతం ఆర్ ఆపోజిట్ జెండర్. ఇప్పుడు మనం అబ్బాయిలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమ్మాయి అంటే అమ్మాయి లైఫ్లో అబ్బాయి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. ఎంతమందిని చూస్తామండి మేము ఫ్యామిలీస్లో, ఆ అమ్మాయి కావాలి అని తల్లిదండ్రులను చంపడానికి కూడా వెనకాడరు, ఇంట్లోంచి డబ్బులు దొంగతనం చేయడం కూడా వెనకాడరు. ఎప్పుడైతే అలాంటి క్యారెక్టర్ వస్తుందో యు ఆర్ డెడ్ ఆల్రెడీ. అదొక వెరీ వెరీ డేంజరస్. అంటే నాట్ ఓన్లీ చుట్టుపక్కల వాళ్ళు మోసం చేయడం కాదు, తనను తాను మోసం చేసుకోవడం. దట్ ఈస్ హౌ క్యారెక్టర్ ఇస్ లాస్ట్. క్యారెక్టర్ పోయిందంటే అదే, వాడు చుట్టుపక్కల మోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, వాడే సెల్ఫ్గా మోసం చేసుకుంటాడు. అండ్ కాలం, ఎవరైతే సమయం యొక్క విలువ తెలియక, ఏ వయసులో ఆ ముచ్చట ఉందో తెలియక, 10వ తరగతి 12వ తరగతికి వాడు లవ్, ఓకే, 29 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోకపోవడం, 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటాను, ఏ సమయంలో ఏది ఎలా బిహేవ్ చేయాలో తెలియలేని వాడు భార్యతో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండి, ఆఫీస్లో ఉన్నప్పుడేమో అందరితో సాఫ్ట్గా ఉండి భయపడిపోతుంది. సో కాలం క్యారెక్టర్ ఎలా మారిపోతుందంటే వెన్ యూ డోంట్ నో విచ్ టైమ్ టు బిహేవ్ లైక్ వాట్, లైఫ్ ఈజ్ లాస్ట్. అందుకని వీటి మీద చాలా శ్రద్ధగా పిల్లలకి నేర్పించాలి. అరే బాబు, ఈ 3 మారుస్తారా మనుషుల్ని, నీ 3 మార్చేస్తాయి, అందుకని జాగ్రత్తగా ఉండి స్టేబుల్, దట్స్ యువర్ క్యారెక్టర్, యూ షుడ్ డెవలప్ దట్ అని తెలుసుకుంటే, ఇఫ్ క్యారెక్టర్ ఈస్ దేర్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. క్యారెక్టర్ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. జనరల్గా మనం అంటాం ఏదైనా మొక్కై వంగనిది మానైనా వంగున అని. సో ఇలా అలవాటు అయిపోయిన క్యారెక్టర్ని చేంజ్ చేసుకోవాలి. ఇక అయిపోయింది, దెబ్బలు తగిలాయి, మీరు అన్నట్టు మనీ వచ్చిన తర్వాత మారాం, కానీ ఒక టైంకి ఒక రియలైజేషన్ రావాలి ఏ మనిషికైనా. నేను చేసిన తప్పే, డబ్బు వచ్చిన తర్వాత నా వాళ్ళని దూరం చేసుకున్నాను, లేకపోతే నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చిన తర్వాత నేను నా ఫ్యామిలీని బాధ పెట్టాను అన్న తర్వాత దీని నుంచి రికవర్ అయ్యి మళ్ళీ మన ఒరిజినల్, వాట్ ఈజ్ మై కోర్ మీరు అన్నట్టు. సో దాన్ని మళ్ళీ తిరిగి అక్కడికి రావడానికి, ఎందుకంటే సొసైటీ నమ్మదు ఇప్పుడు, నువ్వు ఇదిరా దిస్ ఈజ్ యువర్ రియల్ క్యారెక్టర్, ఈరోజు బయటపడ్డావు అన్నప్పుడు అది హాంట్ చేస్తూ ఉంటుంది. ఏ పని చేసినా ఇక చాలు నాటకాలు ఆపు, నీ రియల్ క్యారెక్టర్ నాకు తెలుసు అంటే. ఈ సిచ్యువేషన్ ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, వాళ్ళ కోసం నేను మారుతానంటే మనం లాస్ట్ అయిపోయాం మళ్ళీ. సో ఎవరు సొసైటీ నాకు అనిపించింది, నాకు లోపల తెలిసింది దట్ ఐ హావ్ డన్ రాంగ్, నేను తప్పు చేశాను, నాది డబ్బు వచ్చినప్పుడు ఇంకోటి వల్ల నేను చాలా రూడ్గా మిస్బిహేవ్ చేసి అన్నిటినీ పాడు చేసుకున్నాను అని తెలియగానే ఇంకా వాళ్ళు ఒప్పుకుంటారా లేదా కదా, నువ్వు మారిపోవాలి. అది నెంబర్ 1. ఓకే, సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా మార్పుకి మైండే అడ్డు పెడుతుంది. నేను ఇంత మంచిగా మారినా నన్ను ఎవరు నమ్మట్లేదే, నేను ఇంత చేసిన. ఈ మైండ్ అనేది యోగ వాసిష్టంలో చెప్తారు, వశిష్ఠులు చెప్తారు, ఏమని తెలుసా, ఒక ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది మనస్సు అంటాడు. మామూలుగా ఊబిలో పడితేనే తీయలేము, అలాంటిది ఏనుగు పడితే అసలు తీయలేము, అలాంటిదే మనసు. అందుకే ఎడిక్ట్స్ అయినా, డ్రగ్ ఎడిక్ట్స్ అయినా, లేకపోతే ఏదైనా రాంగ్ పనులు చేసినా, ఒక అబ్బాయిల దగ్గరికి వెళ్ళిపోయినా, ఇలా ఏది చేసినా కూడా వెనక్కి లాగడానికి మనసు ఒప్పుకోదు, చాలా కష్టమైపోతుంది. బట్ దట్స్ హౌ ప్రాక్టీస్ ఇస్. మనకి బ్రెయిన్ లోపల ఈ ప్యాటర్న్స్, న్యూరోనల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నప్పుడు ప్యాటర్న్స్ని మార్చుకోవచ్చు కూడా. ఓకే, సో మనం చెయ్యొచ్చు. ఆ పట్టుదలే లైఫ్ని మారుస్తుంది. యూ హ్యావ్ మెమరీ సో స్ట్రాంగ్, మనకి తెలియకుండానే, సపోజ్ ఇట్లా అనే అలవాటు ఉందనుకోండి, తెలియకుండానే మనం ఏదో మీటింగ్లో కూడా ఇలా అనేస్తాం. అలాగ మైండ్ విల్ హ్యావ్ దట్ మెమరీ టు గో బ్యాక్. ఏదో తప్పు చేసాం, అప్పుడు ఎంజాయ్ చేసాం, మళ్ళీ ఓ సిగరెట్ తాగరా ఏం కాదు, వీళ్ళందరినీ ఎందుకురా పట్టించుకోవాలి అని వస్తూ ఉంటుంది. బట్ ఆల్వేస్ పుల్ యువర్ సెల్ఫ్ బ్యాక్, ఎందుకంటే మైండ్కి ఎలా అలవాటు చేస్తే అలా మారుతుంది అని తెలుసుకున్న రోజున నువ్వు క్యారెక్టర్ని వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఎవరి కోసమో కూడా కాదు, నా కోసం, నా ఇంటర్నల్ కోసం, నా సెల్ఫ్ కోసం. దీనికి మన వాళ్ళు పాపమని పుణ్యమని పెట్టారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు ఈ పాప పుణ్యం లెక్కల్లో పడిపోయి సర్లే ఈ జన్మకు పాపాలే చేద్దాంలే, ఈ జన్మకు పుణ్యాలే చేద్దాంలే అన్నట్టుగా మార్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పాపం ఆర్ పుణ్యం, ఇట్ ఈస్ అబౌట్ నీ లోపల నుంచి ఒక శక్తి పోతూ ఉంటుంది. తప్పుడు పనులు చేసిన వాడికి లోపల నుంచి లూజింగ్ ఎవ్రీథింగ్ అలోన్ అయిపోతాడు. ఇంకా దాన్ని మర్చిపోవడానికి మైండ్ని చంపుకుని మందు తాగడము, సిగరెట్ తాగడము, వాడి దేనిలోనూ డోప్ చేసుకుంటాడు. సో అందుకని వెరీ ఇంపార్టెంట్, ఇది రియలైజ్ అవ్వగానే
నా క్యారెక్టర్ నేను చాలా మిస్యూజ్ చేసుకున్నాను తెలియగానే ఇమ్మీడియట్లీ కమ్ బ్యాక్, మారాలి అని దృఢ నిశ్చయం తీసుకుని కంపల్సరీగా ఒక సాధనలాగా చేయాలి. సాధన చేసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్టిమ్యులెంట్. ఏది మన అలా గుచ్చుతోంది, ఏది మన అటు సైడ్ మళ్ళీ గుంజడానికి ట్రై చేస్తుంది, అది చూసుకుని దాని నుంచి బయటపడాలి. అండ్ అది గుర్తు చేస్తుంది నువ్వు నా వశం అయిపోయావరా అని. నేను చెప్తుంటాను చాలామందికి, మందు సిగరెట్టే కాదు, కనీసం కాఫీ నేను డిక్టేట్ చేయకూడదు. 5 o'clock అవ్వగానే నాకు కాఫీ టీ తాగకపోతే నా మైండ్ ఎలాగో అయిపోతుందండి అన్నారు అనుకోండి, స్టాప్ దేర్ ఇమీడియట్లీ. నీకు కాఫీ టీని లైఫ్ని డిక్టేట్ చేస్తుందంటే you've లాస్ట్ ఇట్. అందుకని అది నిన్ను కంట్రోల్ చేయకూడదు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది బై ప్రాక్టీస్, అండ్ వీఆర్ ఆల్ ప్రాక్టీస్ బీయింగ్స్. మనం తారు ఎడారిలో కూడా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మంచి కంఫర్ట్ లైఫ్ ఉన్న ఫ్యాన్ ఒక్క 10 నిమిషాలు ఆగితే తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. సో అందుకని మనం ఎలా అలవాటు చేస్తే అలా మైండ్ మారుతుంది. వీ క్యాన్ ప్రాక్టీస్ ఎనీథింగ్, టైం ఇవ్వాలంతే. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.